ఫ్రాంక్లిన్, ఇంకెందుకు లేటు? నువ్వు ఎవరిని మ్యారేజ్ చేసుకోబోతున్నావో రివీల్ చేసేసేయ్. ఓకే, ఫైనల్ గానైతే ఎవరో వస్తున్నారు. నేను మ్యారేజ్ చేసుకునే అమ్మాయి వచ్చేసిందా ఏంటి? నేను చెప్పేది వినండి. అయ్యయ్యో, ఏంటిది? మాయమైపోతున్నారేంటి అందరూ? ఒరే, అందరూ మాయమైపోయారేంటి? అబ్బా, ఎవడబ్బా ఎంత అర్ధరాత్రి వేళ డోర్ కొడుతున్నాడు? సరిగ్గా నిద్ర కూడా పోనివ్వట్లేదు. వా బ్లాక్ మమ్యా, ఎవరా వచ్చారు? బ్లాక్ మమ్యా, వెళ్ళి చూడు. అబ్బా రిషించాన్, ప్లీజ్ రా, నువ్వే వెళ్ళి చూడొచ్చు కదరా. ఏంటి బ్లాక్ మమ్యా, ఈ సూపర్ స్టార్ సించని ఎవరైనా కిడ్నాప్ చేశారనుకో, మా ఫ్యాన్స్ అందరూ నిన్ను తిడతారు మరి. అరే ప్లీజ్ రచించాని, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయపోరా, బాగా నిద్ర వస్తుందిరా నాకు. అరే ఏంటి బ్లాక్ మమ్యా, ప్రతిసారి ఇలానే చేస్తావు. నువ్వు రాకపోతే ఏంటి, డోరెమన్యా గడు ఉన్నాడు కదా, వాడిని తీసుకొని పోతా నాకు. ఒరే డోరెమన్యా, ఏం చేస్తున్నారా? నువ్వు కూడా పందిలాగా పడుకున్నావా? వీడేంట్రా గురక పెట్టుకుంటూ పడుకున్నాడు? అదే ఇప్పుడు ఏం చేయాలి? ఓ బ్లాక్ మమ్యా, డోరెమన్యా కూడా పడుకున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నేను కూడా పడుకుంటాను, నువ్వే వెళ్ళి డోర్ చెక్ చేయి. అరే ఇంత అర్ధరాత్రి వేళ ఎవర్రా డోర్ కొట్టేది? మీ ఫ్రెండ్సే కదా? ఏంటి బ్లాక్ మమ్యా, మా ఫ్రెండ్సా? నాకు ఫ్రెండ్స్ ఎవరున్నారు బ్లాక్ మమ్యా? నా ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్. నీకు భయం అవుతుంది బ్లాక్ మమ్యా, అందుకే వెళ్ళి డోర్ తీయట్లేదు, నాకు తెలుసు. సరే లేరా బాబు, నేనే వెళ్ళి చెక్ చేస్తాను. కానీ ఎంత అర్ధరాత్రి వేళ ఎవరబ్బా డోర్ కొట్టేది? వస్తున్నాను, కానీ ఏంటబ్బా డోర్ కొంచెం విచిత్రంగా కొడుతున్నారు. ఆగట్లేదే, కొడుతూనే ఉన్నారు. హలో, డోర్ కి ఇటు సైడ్ వచ్చేసి నేనున్నాను, అటు సైడ్ ఎవరున్నారు? ఏం పర్వాలేదు, భయపడకూడదు, వెళ్ళి చూద్దాం పదండి. హలో మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ హియర్. ఏంటిది? లెస్టర్, మైకల్, మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఫ్రాంక్లిన్, ఈ రోజు నీ పెళ్లి రోజు కదా, అందుకే వచ్చాము. ఏంటి మైకల్ మాట్లాడేది? నా పెళ్లి రోజా? నాకు పెళ్ళే కాలేదు కదా. ఫ్రాంక్లిన్, మర్చిపోయావా? ఈ రోజు నీ మ్యారేజ్ కదా. ఏంటి మైకల్, లెస్టర్ పిచ్చిలేసిందా ఏంటి? ఇంత మిడ్ నైట్ వచ్చి మా ఇంటికి మ్యారేజ్ అంటున్నావేంటి? అరే రే ఫ్రాంక్లిన్, ఈ రోజు నీ మ్యారేజ్, నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఏంటి మైకల్, ఏం మాట్లాడుతున్నావు? ఇంత అర్ధరాత్రి వేళ మీరిద్దరు వచ్చి నా మ్యారేజ్ అంటున్నారేంటి? ఫ్రాంక్లిన్, నువ్వు మర్చిపోయావనుకుంటా. ఈ రోజు నీ మ్యారేజ్, నువ్వే కదా నాకు చెప్పింది రమ్మని చెప్పావు. అవును ఫ్రాంక్లిన్, ఈ రోజు నీ మ్యారేజ్ కదా, అందుకే వచ్చాము. ఊరి దేవుడా, ఏం మాట్లాడుతున్నారా మీరు? నాకు ఏం అర్థం కావట్లేదు. నా మ్యారేజ్ అంటున్నారు. అరే రే ఫ్రాంక్లిన్, మాకు కాదు పిచ్చిలేసింది, నీకే. నువ్వే మమ్మల్ని పిలిచావు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మ్యారేజ్ కాదు ఏది కాదు అంటున్నావు. ఓకే మైకేల్, ఈ రోజు నా మ్యారేజ్ అంటున్నావు కాబట్టి నా మ్యారేజ్ ఎవరితో చెప్తావా కొంచెం? అరే ఫ్రాంక్లిన్, నువ్వే సర్ప్రైజ్ అని చెప్పావు. నీ మ్యారేజ్ ఎవరితో అని చెప్పేసి మాకు కూడా చెప్పలేదు కదా. ఏంటి బ్లాక్ మమ్మీ, మైకల్ బాబే మాట్లాడేది నిజమేనా? ఈ రోజు నీ మ్యారేజా? ఓరే పొట్టోడా, నువ్వు కూడా నా ఏం మాట్లాడుతున్నారా? నాకు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అసలు టైం ఎంత అవుతుందో ఒక్క నిమిషం ఆగండి. అదిగో చూసారా, 12:24 అవుతుంది, మిడ్ నైట్. ఇప్పుడు వచ్చిన మ్యారేజ్ అంటున్నారు మీరు. ఫ్రాంక్లిన్, ఈ రోజు మ్యారేజ్ ఇన్విటేషన్ ఇస్తేనే మేము వచ్చాము, మర్చిపోయావా? లెస్టర్, ఏదన్నా తికమక పని చేసి ఇక్కడికి వచ్చావా ఏంటి? చూస్తుంటేనేమో ఇద్దరు బాగానే ఉన్నారు. అసలు ఏమైంది మీకు? డోరేమోన్ గడు పడుకొని ఉన్నాడు. అరే షిన్చాన్, ఇదంతా నా డ్రీమా ఏంటి? కాదు బ్లాక్ మమ్మీ, నువ్వు ఏదో మాకు చెప్పకుండా ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు. ఈ రోజు నీ మ్యారేజ్ పక్కా. అబ్బా, వీళ్ళు ఏదో చేసేటట్టే ఉన్నారు. సరేలేరా, ఈ రోజు నా మ్యారేజ్ కదా, మీరు వెళ్ళి పడుకోండి. నేను వాష్రూమ్ కి వెళ్ళి ముఖం కట్టుకొని వస్తాను, ఆగండి. ఓకే ఫ్రాంక్లిన్, నేను రెస్ట్ తీసుకుంటాను, రేపు మార్నింగ్ వెళ్ళిపోదాము. A few moments later. అమ్మయ్య, ఫైనల్ గా లెస్టర్ అండ్ అలానే మైకేల్ అండ్ అలానే మన పొట్టోడు కూడా పడుకున్నారు. ఇప్పుడు అసలు నిజమేంటో కనుక్కోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంత మిడ్ నైట్ మైకేల్ అండ్ లెస్టర్ మా ఇంటికి ఎందుకు వచ్చారు? మళ్ళీ మ్యారేజ్ అంటున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మీరైతే ఈ వీడియోకి లైక్ చెప్పితే లైక్ అయితే చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సరేనా? ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. అరే డోరేమోన్, పడుకున్నావా? శబ్దం చేయకుండా ఒక్కసారి లేరా? నీకు ఒక మంచి అంటే సీక్రెట్ కాదు, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఒక్కసారి లేరా? అరే ఏంటి బ్లాక్ మమ్మీ, నేను మంచిగా మీతో డ్రీమ్ లో ఉన్నాను, ఇప్పుడు లేపావేంటి? అరే డోరేమోన్, శబ్దం చేయకుండా రారా బాబు. ఇక్కడ ముగ్గురు పందులు పడుకున్నారు కదా బెడ్ మీద, వాళ్ళకి శబ్దం రాకూడదు. ఏంటి బ్లాక్ మమ్మీ, వాళ్ళు పందులు కాదు, మైకేల్ బాబాయ్, లెస్టర్ అంకుల్ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అరే ఏం చెప్పాలరా డోరేమోన్, వాళ్ళు ఇంత మిడ్ నైట్ వచ్చిన మ్యారేజ్ అంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ దగ్గర ఎటువంటి గ్యాజెట్ అయినా ఉందా? ఏం మాట్లాడుతున్నావు బ్లాక్ మమ్మీ, ఏం గ్యాడ్జెట్ కావాలి నీకు? అదేరా డోరేమోన్, ఇప్పుడు వచ్చేసి నా మ్యారేజ్ అంటున్నారు కదా, అంటే నీ దగ్గర ఏదన్నా టైం మిషన్ లాంటిది ఏదన్నా ఉందా? ఫ్యూచర్ కి వెళ్ళి నన్ను, అంటే నేను మ్యారేజ్ ఎవరిని చేసుకుంటున్నానో తెలుసుకోవడానికి. బ్లాక్ మమ్మీ, నా దగ్గర అటువంటి గ్యాడ్జెట్ ఉంది. ఎస్, డోరేమోన్ దగ్గర గ్యాజెట్ ఉందంట. త్వరగా తీరా, వెళ్ళిపోదాము. కానీ ఇప్పుడు లేదు బ్లాక్
బ్లాక్ మమ్మీ ఫ్యూచర్ లో ఉంది, నేను తీసుకొని రావాలా? ఒరే బాబు, నువ్వు ఫ్యూచర్ కి వెళ్ళి రావడానికి ఒక 4-5 రోజులు టైం పడుతుంది, అంత టైం లేదురా. సో ఇప్పుడు నేను చేయాల్సింది ఒకటి, అది ఏంటంటే ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి, రేపు మార్నింగ్ లేచి ఎవరినో మ్యారేజ్ అంటే అక్కడికి వెళ్ళాలి. ఓకేరా డోరేమాన్, నువ్వు కూడా వెళ్ళి పడుకో, నేను కూడా పడుకుంటాను. పందుల్లాగా నా బెడ్ మీద పడుకున్నారు కదా, నేను ఇక్కడ పడుకుంటాను ఇంకా. గుడ్ మార్నింగ్. ఫైనల్ గా మార్నింగ్ అయితే అయిపోయింది, అంటే పూర్తిగా మార్నింగ్ కాలేదు. ఇంతకీ టైం ఎంత అవుతుంది అబ్బా? ఓహోరి దేవుడా, అసలు మార్నింగ్ 5 అన్న అయిందా? ఒక్క నిమిషం ఆగండి. ఓరి దేవుడా, 5:30 అయిపోయింది అప్పుడే. ఓకే, వీళ్ళు మార్నింగ్ లేమని చెప్పారు. ఎక్కడున్నారబ్బా? కొంప తీసి వెళ్ళిపోయారేంటి? ఈ రోజు నువ్వు మ్యారేజ్ అని చెప్పారు కదా. ఓరి దేవుడా, కార్ రెడీగా పెట్టారేంటి? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఓరి దేవుడా, ఏం చేస్తున్నారా ఇక్కడ? అయ్యా బ్లాక్ మమ్మీ, ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం పదా, ఈ రోజు నీ మ్యారేజ్ కదా. ఒరే కొంప తీసి మీరందరు నా మీద ప్రాంక్ చేస్తున్నారా ఏంటి? లేకపోతే ఏదైనా కిడ్నాప్ లాంటిది ప్లాన్ చేస్తున్నారా? అరే పిచ్చి లేసిందా బ్లాక్ మమ్మీ, నువ్వే చెప్పావంట కదా ప్లాన్ అంతా. నువ్వు ఎవరినో మ్యారేజ్ చేసుకుంటావని చెప్పేసి మైకల్ బాబాయ్కి లెస్టర్ అంకుల్ కి చెప్పావంట కదా. ఒరే పొట్టోడా, నేనెందుకు చెప్తాను రా? నేను చెప్తే నీకు చెప్పనా? చెప్పు. బ్లాక్ మమ్మీ, మన ఇద్దరం అయితే బయటికి వెళ్ళి షాపింగ్ అయితే చేద్దాము. చిచి నేను రాను నీతోని. నేను నీకు ఒకటి ఏదైనా గిఫ్ట్ కొనుక్కొస్తాను. అంటే గిఫ్ట్ కాదు బ్లాక్ మమ్మీ, అంటే నీకు సీక్రెట్, నేను చెప్పను. నువ్వు డోరేమన్ నీతో షాపింగ్ కి వెళ్ళు, నేను మైకల్ బాబాయ్ అయితే వెళ్ళిపోతాము. అవును ఫ్రాంక్లిన్, నేనైతే ఇక్కడే ఉంటాను. మైకేల్ అండ్ అలానే షించాన్ వచ్చేసి ఏదన్నా పెద్ద గిఫ్ట్ అయితే కొనుక్కొస్తారు. నువ్వు అండ్ అలానే డోరేమోన్ వచ్చేసి షాపింగ్ చేసుకుని రండి. ఓరి దేవుడా, మీరు ఏం చెప్తున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. సరేరా డోరేమోన్, వెళ్ళిపోదాం పదా. ఫ్రాంక్లిన్, మంచిగా రెడీ అయ్యిరా, సరేనా? ఈ రోజు నీ మ్యారేజ్ కాబట్టి. ఓకే రషించాన్, ఇప్పుడు ఫ్రాంక్లిన్ వచ్చేసి డోరేమోన్తో షాపింగ్ పోయాడు కదా, మనం ఏం చేద్దాము? మైకల్ బాబాయ్, ఈ రోజు బ్లాక్ మమ్మీ మ్యారేజ్ కాబట్టి మనము ఏదైనా పెద్ద గిఫ్ట్ కొందామా? సరే రషించాన్, మనమైతే ఏంటిది రంగులు మారుతున్నాయేంటి బైక్ది? మైకల్ బాబాయ్, అదెందుకు నొక్కావు? అక్కడ ఒకటి బటన్ ఉంటుంది చూడు, దాన్ని వత్తు. సరే కానీ షించాన్, ఇప్పుడు మనము ఎక్కడికి పోదాము? ఏదో గిఫ్ట్ అని చెప్పావే. అయ్యా మైకల్ బాబాయ్, ఇప్పుడు మనము మ్యారేజ్ కి వెళ్ళబోతున్నాం కదా, ఇంతకీ మ్యారేజ్ ఎక్కడ? నాకు ఫ్రాంక్లిన్ వచ్చేసి మౌంట్ చిలియాడ్, చిచిచి మౌంట్ చిలియాడ్ కాదు, ఇదేంటిది నార్త్ యాంగ్టన్ లో అని చెప్పాడు మ్యారేజ్. ఏంటి మైకల్ బాబాయ్ నువ్వు మాట్లాడేది? బ్లాక్ మమ్మీ మ్యారేజ్ నార్త్ యాంగ్టన్ లో? సూపర్ సూపర్. అయితే ఇప్పుడు బ్లాక్ మమ్మీకి ఏదైనా మంచి గిఫ్ట్ అయితే కొనాలి. అది ఏంటంటే బ్లాక్ మమ్మీ చిచి మైకల్ బాబాయ్, ఏదైనా మంచి కారు కొందామా? అరే షించాన్, బ్రిలియంట్ ఐడియా రా. బ్లాక్ మమ్మీకి అంటే ఐ మీన్ ఫ్రాంక్లిన్ కి ఒక మంచి కార్ అయితే గిఫ్ట్ గా ఇద్దాం, సరేనా? అయితే ఇంకెందుకు లేట్ బ్లాక్ మమ్మీ, చిచి మైకల్ బాబాయ్ కదా. నాకు ఎప్పుడు బ్లాక్ మమ్మీతో బయటికి వస్తాను కదా, అందుకే బ్లాక్ మమ్మీ అని వస్తుంది నోటికి. సరే రషించాన్, ఇక వెళ్ళి. అబ్బా, ఏమైంది రషించాన్, కింద పడ్డావా? ఏం పర్వాలేదులే, నాకు ఇదంతా అలవాటే. బ్లాక్ మమ్మీ కూడా ఇలానే పందిలాగా నడుపుతాడు. పోనీ ఇంకా వేస్ట్. అరే డోరేమోన్, ఇదేలా ఉందిరా? ఇదన్నా బాగుందా? బ్లాక్ మమ్మీ ఇది సూపర్ గా ఉంది. ఓకే రా డోరేమోన్, ఫైనల్ గా ఒక్క డ్రెస్ అయితే దొరికేసింది కదా. హలో మిస్ లేడీ, నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఇది ఎంతో చెప్తే ఫోన్ పే చేసేస్తాను. ఇది కేవలం 2 లక్షలు మాత్రమే. ఓకే మేడం, 2 lakhs అయితే ఫోన్ పే అయితే చేశాను. వెళ్ళిపోదాం పదరా డోరేమోన్. మ్యారేజ్ డ్రెస్ అయితే కొనుక్కున్నాను, కానీ కార్ ఎక్కడుందిరా డోరేమోన్? కార్ ఇక్కడే కదరా పార్క్ చేసింది. బ్లాక్ మమ్మీ, మన కారు ఎవడో దొబ్బేసినట్టున్నాడు. మనం కూడా వేరేడి కారు ఎక్కడన్నా దొబ్బేద్దాము. ఒరే, మన కార్ ఎవడరా దొబ్బేసింది? ఒక్క నిమిషం ఆగరా, ఇక్కడ నుంచి ఏదో కార్ వస్తుంది, సేమ్ మన కార్ లాగానే ఉందేంట్రా అది? అరే రే బ్లాక్ మమ్మీ, సేమ్ మన కార్ లాగానే ఉంది, కానీ అది మన కార్ కాదు. అరే డోరేమోన్, నువ్వు వచ్చి ఫస్ట్ కూర్చోరా బాబు. నాకు బ్రెయిన్ సరిగ్గా పని చేయట్లేదురా. ఈ రోజు నా మ్యారేజ్ అని చెప్పారు, ఎక్కడెక్కడికో తిప్పుతున్నారు నన్ను. కానీ బ్లాక్ మమ్మీ, మైకేల్ బాబాయ్ ఏం చెప్పాడంటే నువ్వే మ్యారేజ్ అని చెప్పావంట కదా. నీ మ్యారేజ్ ఎవరితో అని చెప్పేసి కూడా చెప్పలేదంట, ఏదో సీక్రెట్ అని చెప్పావంట. ఒరే డోరేమోన్, నేను చెప్పలేదురా బాబు. వాళ్ళంతా ప్రాంకులు చేస్తున్నారని ఇప్పటిదాకా అనుకున్నాను, కానీ ఇప్పుడు వచ్చేసి నాకు కూడా ఏదో సీరియస్ గానే అనిపిస్తుంది. కానీ నేను చెప్పలేదు కదరా అలా. ఏమో బ్లాక్ మమ్మీ, కొంప తీసి చెప్పినట్టున్నావు, నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఏమోరా డోరేమోన్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అయి ఉండొచ్చు. నేను చెప్పి మర్చిపోయినట్టున్నాను కదా. అసలు ఈ మధ్యలో చాలా మతి మరపు వస్తుందిరా నాకు. సరే గానీ బ్లాక్ మమ్మీ, ఇంతకీ నీ మ్యారేజ్ ఎవరితో? పూజా అక్కతోనా? ఒరే డోరేమోన్, ఎన్నిసార్లు అడుగుతావురా? నాకు తెలీదురా ఎవరితో మ్యారేజ్, అసలు ఎవరికి మ్యారేజ్ కూడా తెలీదు. అది తెలుసుకోవాలని చెప్పేసే కదా నేను అప్పటి నుంచి ఆతృత పడుతున్నాను. అయితే పోదాం పద బ్లాక్ మమ్మీ, ఇంటికైతే వెళ్ళిపోదాం పద. వాళ్ళు ఏదో గిఫ్ట్ తెస్తా అని చెప్పారు కదా, తెచ్చినట్టున్నారు. అమ్మాయి డోరేమోన్, ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము. ఈ మైకల్ ఏదో గిఫ్ట్ తెస్తా అని చెప్పాడు, వచ్చాడా రాలేదా ఇంకా? కానీ మ్యారేజ్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. కారు బైక్ ఏది లేదే, కొంపతీసి ఇంకా రాలేదా ఏంటి? ఎంతసేపు వెయిట్ చేయాలరా బాబు నేను ఇక్కడ? ఇదెందుకు ఓపెన్ కావట్లేదు? గ్యారేజ్ ఎందుకు ఓపెన్ కావట్లేదురా? బ్లాక్ మమ్మీ, నువ్వు మొత్తం గెటప్ చేంజ్ చేసావు కదా,
నీ గ్యారేజ్ నిన్ను గుర్తుపట్టట్లేదు అనుకుంటా. సర్లే లోపలికి వెళ్దాం పదా. ఓకే, ఫైనల్ గా లోపలికైతే వచ్చేసాము. అరే చాప్, నన్ను గుర్తుపట్టావా నువ్వన్నా? ఈ రోజు నా మ్యారేజ్ అంటరా, నువ్వు కూడా వచ్చేసి సరేనా? సర్లే కానీ లెస్టర్, ఓరి దేవుడా, ఏంటి లెస్టర్ ఇలా దయ్యంలాగా నిల్చున్నావు లోపల? ఫ్రాంక్లిన్, మైకేల్ అండ్ అలానే షించాన్ వస్తున్నారు, రెడీగా ఉండు. అమ్మయ్యా, ఫైనల్ గా మైకేల్ అండ్ అలానే షిన్చాన్ గడైతే వస్తున్నారట. వెయిట్ చేద్దాం పదరా. అయ్యా మైకేల్ బాబాయ్, ఫైనల్ గానైతే మనమైతే వచ్చేసాము సిమ్మియన్ అంకుల్ షోరూమ్ కి. ఇప్పుడు మనము ఎలాంటి కారు కొనాలంటే అది గిఫ్ట్ లాగా కాదు బ్లాక్ మమ్మీయా. చిచ్చి, మైకేల్ బాబాయ్ కదా, ప్రతిసారి మైకేల్ బాబాయ్ కాక షిన్చాన్ బ్లాక్ మమ్మీయా. చిచ్చి ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అరే షించాన్, ఒక్క నిమిషం సైలెంట్ గా ఉంటావా? ఇప్పుడైతే సిమ్మియన్ షోరూమ్కి అయితే వచ్చేసాం కదా. ఓరి దేవుడు, అరే షించాన్, ఏంట్రా ఇన్ని కార్లు ఉన్నాయంట్రా ఇక్కడ? కానీ మైకేల్ బాబాయ్ అవన్నీ డొక్కు కార్లే. హలో సిమ్యాన్. సిమ్యాన్ ఆఫీస్లో ఎవరు లేరంటారా బాబు? ఇక్కడ సిమ్యాన్ కొత్త ఫోటో దింపి ఇక్కడ పెట్టుకున్నాడుగా. హలో సిమ్యాన్, ఎక్కడ ఉన్నాడబ్బా? మైకేల్ బాబాయ్, అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అక్కని వెళ్ళి అడుగుదాం పదా. హలో మిస్ లేడీ, ఇక్కడ సిమ్యాన్ ఉన్నాడా? నేను సిమ్యాన్ వాళ్ళ ఫ్రెండ్ని. హలో, సిమియన్ సార్ వచ్చేసి వెనక ఉన్నాడు, వెళ్ళండి. పదరశించాను, సిమ్యాన్ వచ్చేసి అనుకున్నాడంట. కొంప తీసి కొత్త కార్లు తెచ్చాడా ఏంటి ఏదన్నా? అయ్యా ఇంకెందుకు లేటు మైకేల్ బాబాయ్, వెళ్ళిపోదాం పదా. సిమ్మియన్ అంకుల్ కి ఏదన్నా మంచి కార్ అడుగుదాము. ఓరి దేవుడు, అరే షించాన్, ఈ కార్లు చూడు. సిమ్యాన్, ఏంటి సిమ్యాన్, కొత్త కొత్త బ్రాండ్ న్యూ కార్స్ తెచ్చినట్టున్నావుగా? చెప్పు మైకేల్, ఏంటి ఇక్కడికి వచ్చావు? ఏం కావాలో చెప్పు. అది కాదు, ఏంటంటే ఈరోజు మన ఫ్రాంక్లిన్ ఉన్నాడు కదా, ఫ్రాంక్లిన్ మ్యారేజ్. నీకు ఇన్విటేషన్ ఇవ్వలేదా? నేను పిలుస్తున్నాను, నువ్వు వచ్చేసాయి. సరే గాని ఈ పొట్టోడు ఎక్కడ పోయాడు? అరే షించాన్, వస్తున్నావా రావట్లేదా? అమ్మో, ఏంటి మైకేల్ బాబాయ్, ఇన్ని కార్లు ఉన్నాయి, ఏదో 2-3 కార్లు తీసుకొని పోదామా? ఏంటి మైకేల్ నువ్వు మాట్లాడేది? ఈ రోజు మన ఫ్రాంక్లిన్ మ్యారేజా? నాకు ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదే. సిమ్మియన్ అంకుల్, మా బ్లాక్ మామ్ ఏం మర్చిపోయాడు, నేను ఇన్విటేషన్ ఇస్తున్నాను. కానీ మైకేల్ బాబాయ్, ఈ కార్ నాకు నచ్చలేదు. అండ్ అలానే ఆ రెడ్ కలర్ కార్ కూడా బాగాలేదు. ఇదేదో బాగున్నట్టుందే. కానీ అరే షించాన్, ఈ కార్ వచ్చేసి బాగానే ఉంది, కానీ చాలా పెద్దగా ఉంది కదా. దీనికంటే ఇంకా పెద్ద కార్ కొంటే బాగుంటుంది కదా. అయితే సరే మైకేల్ బాబాయ్, ఈ కార్లో నుంచి దిగు, మనము వేరే కార్ చూద్దాము. దాని పక్కన కార్ వచ్చేసి బొమ్మ కార్ లాగానే ఉంది. సరే కానీ సిమ్యాన్, ఇంకా వేరే కార్స్ ఏమీ లేవా? నువ్వు వెనక చూడడం మర్చిపోయినట్టున్నావే. ఓరి దేవుడా, అరే షించాన్, ఒక్కసారి వచ్చి చూడరా ఇక్కడ. ఇంత పెద్ద కారా ఈ కారు? అరే ఇది లిమోజిన్ కదా. అయ్యా మైకేల్ బాబాయ్, సూపర్ సూపర్, ఇది లిమోజిన్ కారు, ఫేవరెట్, నాకు చాలా ఇష్టము, ఇదే తీసుకున్నాము. అరే చాలా మంచి కార్ పట్టుకొచ్చావే సిమ్యాన్. ఈ కార్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇది నా షోరూమ్ లో కూడా లేదు, సిమ్యాన్ షోరూమ్ లో ఉందంటే చాలా గ్రేట్ కదా షించాన్. చూడండి ఈ కార్ ఎంత పెద్దగా ఉందో. ఇది మామూలు కార్ కంటే 2-3 టైమ్స్ చాలా ఎక్కువ పెద్దగానైతే ఉంటుందన్నమాట. అయ్యా మైకేల్ బాబాయ్, ఇంకెందుకు లేటు, పేమెంట్ చేసి వెళ్ళిపోదాం పదా. ఓకే సిమ్యాన్, పేమెంట్ అయితే చేసేస్తున్నాను. నీది ఎంత అన్నావు? 5 crores? 5 crores నాకు తెలుసు కానీ 5 crores అయితే పేమెంట్ అయితే చేశాను. మ్యారేజ్ వచ్చేసి ఈ రోజు నైట్ నార్త్ యాంగ్టన్ లో, నువ్వు కూడా వచ్చేసి సరేనా? ఇక వెళ్ళిపోదాం పదరేషించాను. అయ్యా ఇంకెందుకు లేటు మైకేల్ బాబాయ్, వెళ్ళిపోదాం పదా. లిమోజిన్ కారు కొన్నాము మనము, చాలా గ్రేట్. ఈ రోజు నుంచి మనం చాలా రిచ్ అయిపోయాం అన్నమాట. కానీ మైకేల్ బాబాయ్, నాకు ఒక డౌట్, అసలు బ్లాక్ మమ్మీ ఎవరిని మ్యారేజ్ చేసుకోబోతున్నాడు, నీకేమన్నా తెలుసా? అరే షించాన్, నీకు ముందే చెప్పాను కదా, ఈ ఫ్రాంక్లిన్ ఉన్నాడే అసలు ఏది కూడా చెప్పట్లేదు. మ్యారేజ్ వచ్చేసి చాలా సీక్రెట్ గా చేద్దాం అనుకున్నట్టున్నాడు నాకు తెలిసి. అంటే సీక్రెట్ గానా? ఈ వెరీ స్టార్ షించాన్ ఉన్నాక సీక్రెట్ అనేవి ఏమి ఉండవన్నమాట. ఇక వెళ్ళిపోదాం పదా. మైకేల్ బాబాయ్, ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటికైతే పోనివ్వు. ఇంటికి వెళ్ళాక బ్లాక్ మమ్మీకి కార్ చూపించి, ఈ కార్లో వచ్చేసి మనమైతే ఎయిర్పోర్ట్ కి వెళ్దాము. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా హెలికాప్టర్ తీసుకొని అక్కడ నుంచి నార్త్ యాంగ్టన్ కి వెళ్దాము. కానీ ఈ కార్ ఎలా తీసుకుపోదాము? ఏం బాధపడకు షించాన్, ఈ కార్ కూడా నార్త్ యాంగ్టన్ కి తీసుకెళ్లిపోదాం, నువ్వే చూస్తావుగా. కానీ ఎలా మైకేల్ బాబాయ్, ఈ కారు గాల్లో వెళ్ళదు కదా. అయ్యా మైకేల్ బాబాయ్, ఫైనల్ గానైతే వచ్చేసాము. బ్లాక్ మమ్మీ వచ్చాడా రాలేదా? వచ్చినట్టున్నాడే. అరే కారే లేదేంటి, కొంపతీసి రాలేదయ్యా అంటే ఇంకా. ఏంటో రషించాన్, మీ బ్లాక్ మామీ వచ్చేసి చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎంతో ప్రాణ స్నేహితుడైన నా దగ్గర కూడా చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఫ్రాంక్లిన్, నేను వచ్చేసాను. ఎక్కడున్నావు? వచ్చేసాడు. అబ్బా ఫ్రాంక్లిన్, ఇప్పుడైతే నువ్వు పెళ్లి కొడుకు లాగానే ఉన్నావు, సేమ్. అమ్మయ్య మైకేల్, ఫైనల్ గా వచ్చేసావు. ఇప్పుడు ఏం చేద్దాము? అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. ఏంటి ఎయిర్పోర్ట్ కా? అవును బ్లాక్ మమ్మీ, మనమైతే ఎయిర్పోర్ట్ కి వెళ్ళబోతున్నాము. పోదాం పోదాం. ఒరే, మీరు ఎక్కడ్రా ప్లాన్ వేసింది ఈ మ్యారేజ్ ఇంతకీ? అరే ఏం మాట్లాడుతున్నావు బ్లాక్ మమ్మీ? మ్యారేజ్ అండ్ అలానే మ్యారేజ్ ప్లేస్ కూడా నువ్వే అంట కదా మొత్తం మాట్లాడింది. సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావేంటి? ఏంటి రచించాను, ఇదేనారా మీరు నాకు తెచ్చిన గిఫ్ట్? లిమోజిన్. ఇందులో అంత స్పెషల్ ఏముంది? అరే పోదాం పద బ్లాక్ మమ్మీ, ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడ నుంచి మనమైతే నార్త్ యాంగ్టన్ కి అయితే వెళ్ళాలి. ఓహో, అంటే మ్యారేజ్ నార్త్ యాంగ్టన్ లో ప్లాన్ చేశారా? అరే నువ్వే కదా బ్లాక్ మమ్మీ ఆ ప్లాన్ చేసింది. ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం పదా. డర్ పిత్తులా డర్. ఏమైందిరా డోరేమోన్, బయటనే ఉన్నావేంటి? బ్లాక్ మమ్మీ ఇన్విటేషన్
కూర్చున్నాడు, నేను లోపల నీ పక్కనే కూర్చుంటాను. ఒరేయ్ మీరందరూ నాకు అర్థమైపోయింది, ఏదో ప్లాన్ చేశారా నన్ను దేంట్లో ఇరికించుదామని చెప్పేసి ప్లాన్ వేస్తున్నారు కదా. అరే కాదు బ్లాక్ మమ్మీ, నువ్వు ఏంటి బ్లాక్ మమ్మీ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మ్యారేజ్ అదంతా సీక్రెట్ గా మెయింటైన్ చేసేది నువ్వు, మళ్ళీ నాకు కోపం వస్తుంది అంటే బ్లాక్ మమ్మీ, నాకు చాలా కోపం వస్తుంది. ఒరే పొట్టోడా కొంచెం ఎక్కువైందిరా, చాలా ఎక్స్టైల్ చేస్తున్నారు నువ్వు. అరే రే ఫ్రాంక్లిన్, చిన్న పిల్లలతో ఏ గొడవ పడతావు కానీ మనమైతే నార్త్ యాంగ్టన్కి వెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ జూస్ బాబా అండ్ అలానే మన ఫ్రెండ్స్ అందరూ వచ్చినట్టున్నారు. ఏంటి మైకేల్ నువ్వు మాట్లాడేది, అంటే మన వాళ్ళందరూ వస్తున్నారా? అరే పిచ్చిలేసిందా బ్లాక్ మమ్మీ, ఆ మ్యారేజ్ అంటే మన ఫ్రెండ్స్ అందరూ రావాలి కదా. అంతేరా షించాన్, అంతేరా డోరేమాన్, అంతేరా లెస్టర్, అంతేరా మైకేల్, వచ్చి కూర్చోండి, నాకు పిచ్చిలేస్తుంది. బ్లాక్ మమ్మీ ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు, అది ఏంటో చెప్పట్లేదు. ఫ్రెండ్స్ మీరైతే చెప్పండి కమెంట్ సెక్షన్ లో, బ్లాక్ మమ్మీకి అసలు ఎవరితో మ్యారేజ్ అవబోతుంది. మైకేల్ బాబాయ్ నువ్వు కూర్చున్నావేంటి లోపల? ఒరే డోరేమాన్ ఒక పని చేయరా, నువ్వు వచ్చేసి పైన నిల్చోరా, కార్ పైన నిల్చో సరేనా? కానీ బ్లాక్ మమ్మీ ఒక్కటి చెప్పొచ్చు కదా బ్లాక్ మమ్మీ. ఆ, ఏంట్రా ఒక్కటి? అరే అదే బ్లాక్ మమ్మీ, నువ్వు ఎవరిని మ్యారేజ్ చేసుకోబోతున్నావు ఎవరికి కూడా చెప్పట్లేదు బ్లాక్ మమ్మీ, సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు అంటే. ఒరే నాకు కోపం వస్తుందిరా, ఇప్పుడు ఈ లిమోజిన్ కార్ డైరెక్ట్ గా తీసుకెళ్లి ఓషన్ లో దునికిపిస్తాను రా. అరే ఎందుకు బ్లాక్ మమ్మీ అంత కోపం మీకు? ఒరే మరి నాకేం తెలుసురా, నన్ను అడుగుతావేంట్రా? మ్యారేజ్ అసలు నాకా లేకపోతే నీకా మైకేల్ బాబాయ్కా ఎవరికో నాకే అర్థం కావట్లేదు. మళ్ళీ మ్యారేజ్ వచ్చేసి నార్త్ యాంగ్టన్ లో అంటున్నారు, అది కూడా మిడ్ నైట్ అంటే ఐ మీన్ నైట్ అంటున్నారు. నైట్ టైం ఎవడరా మ్యారేజ్ చేసుకునేది, అది కూడా నార్త్ యాంగ్టన్ లో? మైకేల్ బాబాయ్ లెస్టర్ అంకుల్ అరే డోరేమోన్, బ్లాక్ మమ్మీ మనకి ఏదో పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు, నాకే అర్థమైంది. ఒరే నీ బొందరా, నీ బొంద సర్ప్రైజ్, మీరే నాకేదో సర్ప్రైజ్ ఇచ్చేటట్టే ఉన్నారు. సర్లే వెళ్ళిపోదాం పద ఎయిర్పోర్ట్ కి అయితే ఫాస్ట్ గా. ఫ్రెండ్స్ మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఇంతకీ బ్లాక్ మమ్మీ ఎవరితో మ్యారేజ్ చేసుకోబోతున్నాడు మీకు ఏదైనా తెలుసా? అండ్ మీరు ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పితే లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కమెంట్ సెక్షన్ లో ఏమని కమెంట్ చేస్తారు, ఏదో ఒకటి కమెంట్ చేసేయండిలే. అమ్మాయ్య ఫైనల్ గానైతే ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం రా బాబు. టైం ఎంత అవుతుంది ఇంతకి? ఒక్క నిమిషం ఆగు. ఊరి దేవుడా 6:30 అవుతుందిరా. అరే ఏంటి బ్లాక్ మమ్మీ, ఈ పోలీస్ ఆఫీసర్ గేట్ పెట్టేశాడు, నాకు చాలా కోపం వస్తుంది బ్లాక్ మమ్మీ. ఈ పోలీస్ ఆఫీసర్ ప్రతిసారి ఇక్కడ గేట్ పెడతాడు, నాకు ఎంత కోపం వస్తుందంటే ఆ పోలీస్ ఆఫీసర్ ముక్కులో పిచ్చుతాను నేను. ఒరే ఒక్క నిమిషం ఆగ్రా, సైలెంట్ గా ఉండరా. సర్లే కానీ నార్త్ యాంగ్టన్ కి అయితే మనం వెళ్ళబోతున్నాం కదా, ఇంతకీ మరి లిమోజిన్ ఎందుకు కొన్నారు? ఇక్కడే కదా లిమోజిన్ పెట్టాల్సింది. బ్లాక్ మమ్మయ్య ఒక్కసారి లెఫ్ట్ చూడు బ్లాక్ మమ్మయ్య, ఐ మీన్ లెఫ్ట్ కాదు వెనక. ఆ, ఏంట్రా అక్కడ ఉంది హెలికాప్టర్, అందులో ఏముంది? అదే కదా బ్లాక్ మమ్మయ్య, ఇప్పుడు ఈ లిమోజిన్ కార్ ఉంది కదా, ఈ లిమోజిన్ కారు ఆ హెలికాప్టర్ కి అటాచ్ చేసి మనమైతే ఈ కార్ ని కూడా తీసుకోబోతున్నాం అన్నమాట నార్త్ యాంగ్టన్ కి. ఒరే ఏం మాట్లాడుతున్నారా, హెలికాప్టర్ బ్లాస్ట్ అయితే ఎలా? అరే రే ఫ్రాంక్లిన్, ఇదంతా నీ ప్లానే కదా, మళ్ళీ ఏదో తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావు. డెఫినెట్ గా వీళ్ళకి పిచ్చిలేసిందా లేకపోతే నాకు పిచ్చిలేసిందా నాకు అర్థం కావట్లేదు. సర్లే వెళ్ళిపోదాం పద, ఇంకా టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది. నార్త్ యాంగ్టన్ కి వెళ్లే వరకు మనకైతే నైట్ అయిపోతుంది, 10-12 అయిపోతుంది. వచ్చి కూర్చోండి ఫాస్ట్ గా. మరి బ్లాక్ మమ్మీ ఆ డోరేమోన్ నేను దాని మీద నిల్చోమని చెప్పు, ఆ కార్ ని డైరెక్ట్ గా అటాచ్ చేసేద్దాం ఈ హెలికాప్టర్ కి. ఫ్రాంక్లిన్ కొంచెం మెల్లగా నడుపుతావా ప్లీజ్? ఓకే లెస్టర్, మెల్లగానే నడుపుతాను కానీ ఫస్ట్ ఈ హెలికాప్టర్ ని అంటే ఐ మీన్ ఆ లిమోజిన్ కార్ ని హెలికాప్టర్ కి అటాచ్ చేయడం వస్తుందంటారా? బ్లాక్ మామియా ఈ రోజు నీ మ్యారేజ్ బ్లాక్ మామియా, నువ్వు ఎటువంటి స్టంటులు చేయకూడదు, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి మనము. ఓరే ఆగరా, నువ్వు ఈ కార్ ని అటాచ్ చేయాలి ఫస్ట్. అయ్యా బ్లాక్ మామియా ఫైనల్ గానైతే నువ్వు కార్ అయితే అటాచ్ చేసేసావు. డోరేమోన్ నేను చూసావా, కారు హెలికాప్టర్ మధ్యలో నిల్చున్నాడు. అరే డోరేమోన్ గట్టిగా పట్టుకోరా బాబు, నువ్వు కింద పడ్డావనుకో ముడ్డి పలుకుతుంది. ఓకే అందరూ రెడీగా ఉన్నారా? ఇక వెళ్ళిపోదామా నార్త్ యాంగ్టన్ కి? వెళ్ళిపోదాం పద బ్లాక్ మామియా, ఈ రోజు నీ మ్యారేజ్ కాబట్టి నాకు చాలా ఆతృతగా ఉంది, నువ్వు ఎవరిని మ్యారేజ్ చేసుకోబోతున్నావు అని చెప్పేసి. ఓకే గాయస్ మనమైతే వెళ్ళిపోదాం పద ఫాస్ట్ గా. అరే డోరేమాన్ నువ్వైతే గట్టిగా పట్టుకోరా బాబు, కింద పడితే అంతే నీ పని ఇంకా గోవింద గోవింద. Later that night. అయ్యా బ్లాక్ మామియా జూస్ బాబా నీ మ్యారేజ్ చేయబోతున్నాడు ఈ రోజు. ఓరి దేవుడా, నా మ్యారేజ్ కి ఇంతమంది వచ్చారా? సర్లే కానీ చాప్ గడ్ కూడా వచ్చాడా? చాప్ గడ్ ఎలా వచ్చాడు? అండ్ అలానే వీడెవడు చాప్ గన్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి? ఓకే లెస్టర్ అండ్ అలానే జిమ్మీ కూడా వచ్చాడు. సిమియన్ కూడా వచ్చాడా? అరే రే మైకేల్, నువ్వు సిమియాన్ని కూడా పిలిచావా? వీడెందుకు వచ్చాడు గ్రీన్ ఎల్ గాడు? నోబితా గారిని కూడా పిలిచాను బ్లాక్ మామియా చూడు. ఓరి దేవుడా, అండ్ వీడెవడ్రా కోతిగాడు? అండ్ అలానే ట్రేసీ కూడా వచ్చింది. ట్రెవర్, ఓరి దేవుడా, ట్రెవర్ ని కూడా తీసుకొచ్చారా? మరి ఏమనుకున్నావు బ్లాక్ మామియా, నీ మ్యారేజ్ చాలా గ్రాండ్ గా చేయబోతున్నాం ఈ రోజు. ఫ్రాంక్లిన్ ఇంకెందుకు లేటు, నువ్వు ఎవరిని మ్యారేజ్ చేసుకోబోతున్నావో రివీల్ చేసేసేయ్. అరే రే జూస్ బాబా, ఈ రోజు నా మ్యారేజ్ ఎవరితో అని చెప్పేసి నాకు కూడా తెలీదు. వీళ్ళందరూ పట్టుకొచ్చారు జూస్ బాబా నన్ను. ఇంతకీ నా మ్యారేజ్ ఎవరితో అసలు?
ఓకే, ఫైనల్ గానైతే ఎవరో వస్తున్నారు. నేను మ్యారేజ్ చేసుకునే అమ్మాయి వచ్చేసినాయి ఏంటి? ఎవరు అబ్బాయి ఇది? అరే రే జూస్ బాబా ఏంటిది? అరే రే ఇది సర్బియన్ డాన్సింగ్ లేడీ కదా? ఫ్రాంక్లిన్, ఈ రోజు నీ మ్యారేజ్ సర్బియన్ డాన్సింగ్ లేడీతోనా? అయితే ఓకే. ఏంటి ఓకే జూస్ బాబా? అరే రే ఇప్పుడు ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ ఏం చేస్తుంది? నాకు చాలా భయంగా ఉంది. అయ్యయ్యో అందరూ తప్పించుకోండి, ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ అందరిని చంపేస్తుంది. బ్లాక్ మమ్మీ ఆ సర్బియన్ డాన్సింగ్ లేడీని పెళ్లి చేసుకో త్వరగా. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? సర్బియన్ డాన్సింగ్ లేడీ అంటే మీ అందరికి భయం లేదా? ఫ్రాంక్లిన్, త్వరగా మ్యారేజ్ చేసుకో, చాలా లేట్ అయిపోతుంది. మీకు అర్థం కావట్లేదు. ఓయ్యో ఏంటిది? జూస్ బాబా ఏదో మంత్రాలు ఇస్తుంది. అరే రే ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ ఏదో మంత్రాలు ఇస్తుంది. జూస్ బాబా కాపాడు. బ్లాక్ మమ్మీ ఆ ప్లాన్ సూపర్ ఉంది. బ్లాక్ మమ్మీ ఇంకెందుకు లేటు, మ్యారేజ్ చేసుకో. అరే మీకు పిచ్చిలేసిందిరా, నేనైతే పారిపోతాను ఇక్కడ నుంచి. అరే రే నేనేంటి స్టక్ అయిపోయానేంట్రా? అరే రే నేను ఉరకలేకపోతున్నాను. ఏం చేసింది సర్బియన్ డాన్సింగ్ లేడీ నన్ను? బ్లాక్ మమ్మీ చాలా లేట్ అయిపోయింది. బ్లాక్ మమ్మీ మ్యారేజ్ చేసుకో సర్బియన్ డాన్సింగ్ లేడీని. నేను చెప్పేది వినండి. అయ్యయ్యో ఏంటిది? మాయమైపోతున్నారేంటి అందరూ? ఒరే అందరూ మాయమైపోయారేంటి? నేను పారిపోతాను. జూస్ బాబా ఏం జరిగింది? జూస్ బాబా నువ్వు ఏం మాట్లాడట్లేదు ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అరే రే జూస్ బాబా కూడా మాయమైపోయాడు. ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ ఏదో చేస్తుంది, నాకు అర్థం కావట్లేదు. సర్బియన్ డాన్సింగ్ లేడీ ఇదంతా నీ ప్లానే కదా? నేను తప్పించుకుంటాను. ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్, హెల్ప్ చేయండి. అయ్యయ్యో ఏం జరిగింది ఇక్కడ? మొత్తం చీకటి అయిపోయిందేంటి? ఓరి దేవుడా ఈ సర్బియన్ డాన్సింగ్ లేడీ ఏదో చేస్తుంది. నన్ను వదిలేసి సర్బియన్ డాన్సింగ్ లేడీ ప్లీజ్, నన్ను వదిలేసి నన్ను ఏం చేయకు ప్లీజ్. సర్బియన్ డాన్సింగ్ లేడీ నన్ను ఏం చేయకు ప్లీజ్. సర్బియన్ డాన్సింగ్ ఏంటి? సర్బియన్ డాన్సింగ్ లేడీ ఎక్కడ పోయింది? నేను ఎక్కడికి వచ్చాను? ఇంతకీ టైం వచ్చేసి 12:31 అవుతుంది. అండ్ నేనేంట్రా ఇక్కడున్నాను? అంటే ఇదంతా నా డ్రీమా? ఓరి దేవుడా ఇదంతా నా కలనా? ఇంత భయంకరమైన కళ వచ్చిందంట్రా బాబు. మరి ఇంతకీ షిన్చాన్ డోరేమోన్ ఎక్కడ పోయారు? అండ్ అలానే చీకటి అయిపోయిందంటే కరెంట్ పోయిందా ఏంటి? ఏంటి వెనక వెదర్ అంతా చేంజ్ అయిపోయిందేంటి? ఓరి దేవుడా ఏం జరుగుతుందిరా అసలు ఇక్కడ? వర్షం పడుతుందా? ఓకే అంటే ఇదంతా నా డ్రీమ్ అన్నమాట. అంటే రియల్ లైఫ్ లో వర్షం పడుతుందని చెప్పేసి నా డ్రీమ్ లో నేను ఇలా ఊహించుకున్నాను అన్నమాట. ఎవడ్రా ఇంత అర్ధరాత్రి వీళ్ళ డోర్ కొడుతుంది? ఒక్క నిమిషం వస్తున్నాను ఆగండి. కానీ ఇంతకీ డోరేమాన్ షిన్చాన్ ఎక్కడ ఉన్నారబ్బా? ఓహో దేవుడా మన ఇంట్లో ఫస్ట్ టైం అనుకుంటా కదా కరెంట్ పోవడం. వస్తున్నాను. ఎవడబ్బా ఇంత అర్ధరాత్రి వేళ? ఏం జరిగింది ఇక్కడ? ఏంటబ్బా లైట్? షిన్చాన్ గా డోరేమాన్ గాడు ఏదన్నా ప్రాంక్ చేస్తున్నారేంటి నా మీద? ఒరే పొట్టోలారా ఏం చేస్తున్నారా మీరు? ఏంటిది? లెస్టర్ అండ్ అలానే మైకల్ ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అరే ఫ్రాంక్లిన్ మర్చిపోయావా? ఈ రోజు నీ మ్యారేజ్ కదా? ఏంటి మైకల్ నువ్వు మాట్లాడేది? ఈ రోజు నా మ్యారేజా? ఓరి దేవుడా కలలో జరిగిందంత నిజం జరిగిపోతుందా ఏంటి? కొంప తీసి ఓ